యేసుక్రీస్తు వారిని అందరూ నమ్మలేరు. యేసుక్రీస్తు వారి సిలువ అందరికీ ఉపయోగపడదు. అపోస్తలుడైన పౌలు తన యొక్క పత్రికలో ఒక అద్భుతమైన మాటను సంఘంతో చెప్తా ఉంటాడు. ఏమనంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. నశించిపోయే వారికి అది వెరితనం. అంటే ఈ లోకానుసారంగా స్వల్పమైన వాటి కోసము ఏదోలే, ఇప్పుడు ఈ జీవితం బిల్డింగ్ కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, చిన్న చిన్న అవసరాలు తీరాలి, మన అప్పులు తీరాలి అని యేసుక్రీస్తును వెంబడించే వారికి సిలువను గూర్చిన వార్త, శ్రమలు అనేవి వెరితనంగా ఉంటాయి. కానీ రక్షించబడేవారు, నిత్య జీవం పొందుకోవాలని పోరాడేవారికి అది దేవుని శక్తి. అందుకని చాలా మంది యేసుక్రీస్తు వారి శ్రమల గురించి మాట్లాడరు, దానివల్ల కలిగే ఆశీర్వాదం గురించి ధ్యానిస్తూ ఉంటారు. కానీ శ్రమల ద్వారా దేవుని మహిమను పొందుకోగలుగుతామని యేసుక్రీస్తు వారి సిలువ మనకు నేర్పిస్తుంది. నశించిపోయే వారికి కష్టాలు ఎలా కనపడతాయి అంటే, అయిపోయింది నా జీవితం, ఇక నా జీవితంలో ఇంకా అవకాశాలు లేవు, మనుషులు లేకపోతే అసలు జీవితమే లేదు అన్నట్టుగా బ్రతుకుతారు. కానీ సిలువను గూర్చిన వార్త, సిలువలో ఉన్న గొప్పతనం, సిలువలో యేసుక్రీస్తు వారు మనకు చూపించిన మాదిరి గ్రహించేవారు నశించక నిత్య జీవం పొందుతారు. కాబట్టి నశించువారిగా కాకుండా సిలువను గూర్చిన వార్తను ధ్యానిస్తూ శక్తివంతులుగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.